కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కర్నూలు జిల్లాలోని జలాశయాలు కలకలలాడుతున్నాయి. తుంగభద్ర నుంచి సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. సుంకేసుల నుంచి 5 గేట్ల ద్వారా 16,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. తాగునీటి అవసరాల కోసం కేసీ కెనాల్కు 2,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి సైతం భారీగా వరద వస్తోంది. నిండుకుండలా ఉన్న తుంగభద్ర నుంచి సుంకేసులకు 7,915 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. తుంగభద్ర, సుంకేసుల, శ్రీశైలం జలాశయాల నీటి మట్టాలు, నీరు విడుదలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లాలోని జలాశయాలు జలకలతో కలకలలాడుతున్నాయి. ప్రస్తుతం మనం సుంకేసుల జలాశయం దగ్గర ఉన్నాం. సుంకేసుల జలాశయం చూడొచ్చు. ఇంతవరకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక చుక్క నీరు కూడా ఇక్కడికి చేరిన పరిస్థితి. ప్రస్తుతానికైతే నీటితో జలకలతో ఇక్కడ పొంగి పొర్లుతోంది. ప్రస్తుతానికి 5 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల్ని కిందికి వదులుతున్నారు. అలాగే కేసీ కెనాల్కి తాగునీటి అవసరాల కోసం 2,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 2 రోజుల క్రితం దాదాపు 20 గేట్లు ఎత్తి అంత ఇన్ఫ్లో ఎక్కువగా వచ్చింది. 20 గేట్లు ఎత్తి దాదాపు 1,60,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దానివల్లే ఈ వరదలు వస్తున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు కిందికి వెళ్తుంది. శ్రీశైలం జలాశయంలో కూడా ఈ ఏడాది ఒక చుక్క నీరు కూడా రాలేదు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతానికైతే దాదాపు 801.6 అడుగుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరింది. ఇది క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతానికి ఇన్ఫ్లో 19,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుంది. అంటే ఇది దాదాపు దీని పూర్తి స్థాయి సామర్థ్యం 882 అడుగులు ఉంటుంది. శ్రీశైలం జలాశయం సామర్థ్యం ఇది పూర్తి అయిన తర్వాత ఈ వ్యవసాయానికి కానీ లేదంటే దిగువ ప్రాంతాలకు కూడా నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగువ ప్రాంతం ఉన్నటువంటి అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి తుంగభద్ర జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర జలాశయం నిండిన తర్వాత అక్కడ నుంచి సుంకేసుల జలాశయానికి నీరు వస్తుంది. తుంగభద్రలో దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. ప్రస్తుతం 1,625 అడుగుల నీటి మట్టం చేరింది తుంగభద్ర జలాశయానికి. అక్కడ నుంచి 5,420 ఇన్ఫ్లో ఉండగా అక్కడ నుంచి 7,915 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అంటే తుంగభద్ర నిండిన తర్వాత అక్కడ నుంచి సుంకేసులకు నీరు వస్తుంది. సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు వెళ్తుంది. అంటే ఈ 3 ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాత ఇటు వ్యవసాయానికి ఆశాజనకంగా ఉంటుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ భారీ వర్షాలు ఈ రైతులకి మరింత మేలు చేసే అవకాశం ఉంటుంది. కేవలం సాగునీరుకే కాకుండా ఇటు తాగునీరుకు పరిశ్రమలకు కూడా నీరు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే కర్నూలు జిల్లాలో ఈ ప్రాజెక్టులకి జలకళ సంతరించుకుందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం జలాశయాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.